హాయ్ అండి. గుండె నిండా గుడి గంటలు. టుడే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. ఏంటి అమ్మా, ఇది కోర్టు బోను నీకు తెలుస్తుందా? రావమ్మ కవితమ్మ అని అనేసరికి, ఏంటి బాలు, ఏంటి నీకు నచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి? సాక్ష్యాలేవి? రావమ్మ కల్పన అని అనేసరికి కల్పన వచ్చేస్తుంది. కల్పన వచ్చి, ఏంటి ఏం జరుగుతుంది అని అనేసరి అది చూస్తూ ఉంటుంది. వచ్చేసరికి అందరూ ఇలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏ సిగ్గులేదా నీకు అంటూ ప్రభావతి తిడుతుంది. ఏంటి నాకు సిగ్గులేదా అంటున్నావు? అవును, తప్పే చేశాను నేను అనవసరంగా మీ డబ్బులు తీసుకుని నేను తప్పే చేశాను. కానీ మీ కొడుకు మీకన్నా ఘోరంగా చేశాడు. ఎందుకో చెప్పనా, నా డబ్బులు నేను ఇచ్చేశాను. నా డబ్బులు వడ్డీతో సహా తీసుకున్నాడు మీ అబ్బాయి కూడా కాదు, మీ కోడలు తీసుకుంది. మీ కోడలు తీసుకుని మొత్తం డబ్బులన్నీ 5 లక్షలు ఎక్స్ట్రాతో కలిపి 45 లక్షలు తీసుకుంది. ఇంత ఘోరంగా ఉంటారా రవి అంటూ శృతి కూడా తిడుతుంది. అయినా సిగ్గులేదా? నాకు సిగ్గులేదని అంటున్నారు కదా, నేను చేసిన తప్పే, నన్ను క్షమించండి. కానీ మీ అబ్బాయి చేసింది ఏంటో కూడా చూసుకోండి. మీ అబ్బాయి ఇంకా మొద్దపప్పు. మీ కోడలే చాలా తెలివైంది. డబ్బులు తీసుకుని వాళ్ళ నాన్న ఇచ్చాడన్నట్టుగా చెప్పింది. ఇదే నేను ఇచ్చిన కంప్లైంట్. మీ అబ్బాయికి నేను ఇచ్చినట్టుగా స్టేట్ బ్యాంకు కాపీ పేపర్ అని చెప్పేసి ఇస్తుంది. అది చూసిన రోహిణి మనోజు అలా స్టన్ అయిపోయి ఉండిపోతారు. అది కాదమ్మా, అది కాదు, ఆగరా అని చెప్పేసి, ఇదిగోండి నేను తెలియక తప్పు చేశాను, ఏదైనా ఉంటే మీ కొడుకు కోడల్ని అడగండి అని చెప్పేసి కల్పన వెళ్ళిపోతుంది. ఏరా సిగ్గులేని ఎదవా, ఏమనుకుంటున్నావురా దౌర్భాగ్యుడా అని చెప్పేసి సత్యం తిట్టడానికి రెడీ అవుతాడు. సత్యం తిడుతూ ఉంటే ఏమీ మాట్లాడకుండా అలా స్టన్ అయిపోతాడు. ఇలా రారా నువ్వు అనేసరికి లాగుతాడు సత్యం. మాట్లాడుతుంటే, ఏరా బుద్ధి లేదా? 45 లక్షలు తీసుకున్నావా? ఒక్క మాట అయినా చెప్పావా? ఏమ్మా, ఒక్క మాట కూడా చెప్పలేకపోయావా? ఏమనుకుంటున్నావు నువ్వు అసలు అని అనేసి, అది కాదు మావయ్య అంటే మా నాన్న అనేసరికి, అంటే ఏం మాట్లాడుతున్నారు, ఆగండి. రే పనికిమాలినోడా, ఎంత ఇదిగా పెంచానురా నువ్వంటే, నా కన్న కొడుకు నువ్వే అన్నట్టుగా చూశాను కదరా, నువ్వే కదరా. ఏం మాట్లాడుతున్నావు? నోరు ముయ్. ఏమనుకుంటున్నావు అసలు? నీ తండ్రి పంపినట్టుగా నా మొగుడు ఇచ్చిన డబ్బులు చేస్తావా అంటూ మనకు కొడుతుంది. కొట్టేసరికి ఇంకేమీ మాట్లాడకుండా రోహిణి స్టన్ అయిపోతూ ఉంటుంది. కొట్టేసరికి ఇంకేం మాట్లాడకుండా అలా అది కాదు అత్తయ్య, మా నాన్న వాళ్ళు ఇచ్చారని చెప్తే అన్నట్టుగా చేద్దాం అనుకున్నాను. ఏంటి నీ డబ్బులా? నీ బాబు సొమ్ము డబ్బులా? ఎవరి సొమ్ము డబ్బులు అని అనుకుంటున్నారు? నా మొగుడు సొమ్ము డబ్బులు ఏమనుకుంటున్నారు మీరు అంటే టక్క కొట్టేసరికి, ఆగు ప్రభా అన్న, ఆగండి అత్తయ్య అన్నా సరే ఎవరు చెప్పినా కూడా ఆగదు ప్రభావతి. కొట్టేసరికి, ఇంకొకసారి నీ మొక్కను నాకు చూపించావంటే ఊరుకునేది లేదు అనేసి అంటూ ఉంటుంది. అంతా ఇంత కాదన్నారు కదా అత్తయ్య, మేమేదో పెద్ద పొరుగు, మేము అత్త పుట్టింటికి చేరవేస్తున్నాం అన్నారు కదా, మరి మావయ్య గారు డబ్బులు రోహిణి కదా చేరవేసింది, అయినా అసలు సిగ్గులేదా నీకు అంటూ తిడుతూ ఉంటుంది ప్రభావతి. ఇంకా మీనా మాటలకి ఏమీ మాట్లాడకుండా స్టన్ అయిపోతుంది. నాకు చాలా బాధగా ఉంది. ఆగు ప్రభా ఆగుతావా లేదా? కోడల మీద చేయి చేసుకుంటావా? ఎందుకు చేసుకోనండి, నాకు నమ్మకం ద్రోహం చేశారు, ఎందుకు చేసుకొని? ఈ దరిద్రుడి వల్లే కదా. వరే నువ్వు దాని వెనకాల తిరుగుతున్నావు కదరా, నీ వల్లే కదా శుద్ధపప్పు అని. నీ కొడుక్కి నేనే చేశానండి, అలా చెయ్యకపోతే ఇవాళ షోరూమ్ పెట్టగలడా? ఆ డబ్బులతో షోరూమ్, నువ్వు కబుర్లు చెప్తున్నావా అంటూ రోహిణిని తిట్టింది. రోహిణి వెళ్ళిపోతుంది. మనోజ్ ఏం చేయాలో తెలియక వీళ్ళ నలుగురు ఆగి అలా చూస్తారు. బాలు, మీనా, శృతి, రవి అలా చూస్తూ ఉండిపోతారు. ఏమీ మాట్లాడరు. ఇంకా అలా ఉండిపోతే, ఏంటి ఇంత జరిగిందా అసలు, ఇంత కిలాడీలా? అసలు నాకైతే అర్థం కావట్లేదే. ఏంటిది బాలు, మీనా, అసలు ఏం జరుగుతుంది? అసలు తన దాకా వచ్చేసరికి ఎంతలాగా చేస్తాడని అనుకోలేదు, ఇంతలా చేస్తాడని అనుకోలేదు. మనోజ్ మీద దోసేస్తుందా? అది కరెక్ట్ పద్ధతి కాదు కదా. బయటమ్మాయి అయినా ఆంటీ కొట్టడం కరెక్టేనా? కోడళ్ళు అలా కొట్టకూడదు కదా. కొడుకుని ఒక్క మాట కూడా అనలేదు. అవును నిజమే, అలా చేయకూడదు కదా. తప్పు మనోజ్లో కూడా ఉంది కదా.
మనోజ్లో ఉంది కదా అంటూ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అసలు ఏం చేయాలో తెలియక పాప రోహిణి దగ్గరికి వెళ్తాడు మనోజ్. రోహిణి ఆశ్చర్యపోతే, ఆంటీ తెలిస్తే తిడతారని అనుకున్నాను కానీ ఇలా కొడతారనుకోలేదు. ఇదేనా కొట్టడం? నీ దాకా వచ్చింది కాబట్టి విషయం అలా చేస్తావా? ఇది కరెక్ట్ పద్ధతేనా అంటూ తిడుతూ ఉంటుంది మొగుడిని, మనోజ్ని. ఇంకేం మాట్లాడకుండా అసలు రోహిణి ఏడుస్తూనే ఉంటుంది. అది కాదు రోహిణి అని చెయ్యి వేయబోతే, చైతి ఏమనుకుంటున్నావు, అసలు నా జోలికి రావద్దు అంటుంది. కానీ అసలు విషయం ఒకటే వచ్చింది. ఇంకా రోహిణి విషయాలు ఎప్పుడొస్తాయి అనేది మనం ముందు ఎపిసోడ్లో చూడాలండి. అసలు మనోజ్ కన్నా రోహిణి కిలాడి అనే విషయం ఇంకెన్ని దాచిందో అంటూ బాలు అంటున్నాడు కదా, అసలు ఇంకెన్ని దాచిందో చూడాలి. మరి కమింగ్ ఎపిసోడ్లో ఆ విషయాలన్నీ తీసుకొస్తారా? అసలు ఆ పిల్లోడి విషయం, ఇంకా వాళ్ళ మేనమామ విషయం, అసలు తండ్రి లేడన్న విషయం, అసలు తనకు ముందు పెళ్ళయిందనే విషయం, పిల్లోడు ఉన్నాడు విషయం చాలా ఉన్నాయి. ఇవన్నీ తీసుకొస్తారా లేకపోతే ఏం చేస్తారనేది చూడాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఆదరిస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. రేపటి ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం. అంటే రేపటి ఎపిసోడ్ అంటే సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం. రసవత్తంగా సాగుతుంది కదా సీరియల్, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.